శిష్యులు అనే ఈ శీర్షికలో మనం ప్రభు యొక్క శిష్యులలో సీమోను యొక్క వ్యక్తిత్వాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. సీమోను పేతురు ఎప్పుడు ఆయనలో ఉన్న లోపాలనే మనం మాట్లాడుకుంటాం, కానీ ఆయనలో ఉన్న మంచిని కూడా చూద్దామని మనం ప్రారంభించాం. ఇప్పటికి 3 విషయాలు చూసాం. ఇప్పుడు 4వ విషయం చూద్దాం. మార్క్సు వార్త 11వ అధ్యాయం 20-21 వచనాలు. ప్రొద్దున వారు మార్గమును పోవచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమును తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, కృప చూపించటంలో ఐశ్వర్యవంతుడు అయిన తండ్రి, మీ కృపగల పాదాల సమీపానికి మరోసారి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో వస్తున్నాం. మీ నామములో మరోసారి మీ పాదాల వద్దకు వచ్చేటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. సీమోను పేతురు గారి జీవితంలో ఒక మంచి విషయాన్ని మేము ఈ దినాన నేర్చుకునేందుకు సాయపడమని, ఈ అధ్యయనాన్ని, ఈ ధ్యానాన్ని మీరు మాకు దీవెనకరంగా మార్చండి. ఎంతైనా నమ్మదగిన వారైన మీ చేతులకే, ప్రేమ కలిగిన వారైన మీ చేతులకే వింటున్న మా ప్రియుని అప్పగించుకుంటున్నాం. ఇదే సమయాన్న ప్రియ తండ్రి, నూతనపాటి ప్రసాద్ని జ్ఞాపకం చేసుకోండి. దయచేసి ముట్టి నెమ్మదిని, స్వస్థతను అనుగ్రహించండి. మరలా నీ మందిరావరణంలో కనపడడానికి సహాయపడండి. చెల్లి సరోజ కొరకు ప్రార్థన చేస్తున్నాను. తన కుటుంబాన్ని నీ రెక్కల నీడకు అప్పగిస్తున్నాను. శారా కొరకు ప్రార్థిస్తున్నాను. బలపరచండి, తన గర్భాన్ని తెరవండి. చెల్లి మేరీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ కృపలో తన జ్ఞాపకం చేసుకుని సరైనంతటి మీ సహాయం తన పక్షంగా, తన బిడ్డల పక్షంగా ఉండనివ్వండి. ప్రభా, వేదన చెందుతున్న వారు ఉన్నారు, తమ ప్రియులను పోగొట్టుకున్న వారు ఉన్నారు. వారి ఎడబాటును మీ ఆదరణ చేత మీరే ఓదార్పునిచ్చి వారిని బలపరచనని విజ్ఞాపన చేస్తున్నాను. కొద్ది మాటలు ఈ సందర్భంలో చెప్పడానికి నీ దాసునికి అవసరమైన ఆత్మ నింపుదలను దయచేయమని, స్వరపేట నుండి కలుగుతున్న ఇబ్బంది నుండి కాపాడమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పేతురు ఆయనలో కనిపిస్తున్న ఒక మంచి మాట ఏమిటంటే, బయలుదేరి మళ్ళీ తిరిగి వస్తున్నారు. ప్రొద్దున్నే బయలుదేరి యెరూషలేముకి తిరిగి వెళుతున్నారు. అప్పుడు మార్గాన్ని వెళుతున్నప్పుడు నిన్నటి దినం సాయంకాలం ఏం జరిగిందో, ఈ ఉదయానికి ఏమైందో పేతురు స్పష్టంగా చూసినవాడే. ప్రభు ఆకలిగొని ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఏమైనా దొరుకుతుందేమోనని చూచి, ఆకులు తప్ప మరేమీ కనపడకపోవడం వల్ల ఆ చెట్టును ఇక మీదటికి అన్నిటికీ నీవు కాయకుందువుగాక అని అనడం. ఇది రెండవ రోజు సరిగ్గా ఉదయకాలాన్ని వాళ్ళు వెడుతున్నప్పుడు ఆ చెట్టు వేళ్లతో సహా పెకిలించబడి ఎండిపోయి కనిపించడం నిజంగా పేతురు ప్రభు మాటలని జ్ఞాపకం చేసుకున్నాడు.
వాక్యం ఏం చెప్తుందంటే ద్వితీయోపదేశకాండంలో 12:28లో నా మాటలను జాగ్రత్తగా వినవలెను అని ఉంది. వాక్యం వినటం వేరు, జాగ్రత్తగా వినడం వేరు. జాగ్రత్తగా వినడం అన్నది నేటి దినాన్న కరువుగా ఉంది. వాక్యాన్ని వింటాం, కానీ జాగ్రత్తగా వినం. మనకు కాస్త చెవికి ఇంపుగా అనిపించిన వాటిని వినడానికి ఇష్టపడతాం. లేదు, మనకేదో కథలాగానో అనిపించినప్పుడు దాన్ని వినడానికి ఇష్టపడతాం. అంతేగాని ఆయన పలికిన ప్రతి మాట, దాని వెనుక ఆయన నేర్పుతున్న పాఠం జాగ్రత్తగా వినేవారికి మాత్రమే అర్థమవుతుంది. జాగ్రత్తగా వినాలి అని వ్రాసిన దేవుడే, వ్రాయించిన దేవుడే ద్వితీయోపదేశకాండం 6:6లో నా మాటలు మీ హృదయంలో ఉండవలెను అన్నాడు. జాగ్రత్తగా వినాలి, అది హృదయంలో ఉంచుకోవాలి. ఈ రెండు మనం నేర్చుకోవలసిన ప్రక్రియలు ఇవి. వాక్యం వినడం, జాగ్రత్త హృదయంలో ఉంచుకోవడం. ఈ రెండు లేకపోతే మనం ఆ వాక్యాన్ని ధ్యానం చేయలేం. ఆ వాక్యం మనకు జ్ఞాపకానికి రాదు. ఆ వాక్యం మన త్రోవకు వెలుగు కాలేదు. మనమే ఆ వాక్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. పేతురు గారు ఈ ప్రయాణంలో ఆ చెట్టును చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి వేళ్ళు మొదలుకొని ఎండుంటే చూచెను. వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట అంటే నాకు ఇలా అనిపించింది, ఆ చెట్టు పెకలించబడి వేళ్లతో సహా కింద పడిపోయి ఎండిపోయిందనమాట. ఒక్క రాత్రిలో వేళ్ళు పెకలించి ఎండిపోయేటట్టు చేయగలిగిన ఆయన శక్తి కలిగిన మాట. మనుషులను మోసం చేస్తూ ఆకులు తప్ప ఫలాలు లేని జీవితాలు అనేకంగా కనపడుతుంటాయి. ఈ ఉపమానం వల్లే ఈ సంఘటన యూదుల జీవితాన్ని చూపించేది. ఆయన 3 సంవత్సరాల కాలం పరిచర్య చేస్తూ యెరూషలేముకు వెడుతూ వస్తూ వచ్చారు ఆయన. ఆ సందర్భంలో ఆ చెట్టుకి కాయలు లేవు అన్నమాట. ఆయన ఆకలి కొన్నారు, 3 సంవత్సరాల కాలం చూస్తూనే ఉన్నారు దాన్ని. కానీ ఆ రోజు మరి దగ్గరికి వెళ్ళి చూశారు, ఒక్క కాయ కూడా కనిపించలే. కొద్దిమంది మరి అక్కడ ఆయనే రాశాడు కదా, అది అంజూరపు పండ్ల కాలం కాదు అని. ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతి ఏమిటంటే, మిగిలిన అన్ని చెట్లకు అంజూరపు చెట్టుకు ఉన్న వ్యత్యాసం, అది పండ్ల కాలం కాదు అన్నమాట ఆయన చేసింది పొరపాటు అనే అభిప్రాయానికి మీరు నేను రావడం కోసం కాదు రాసింది. అంజూరపు పండ్లు కాయలు ఉన్నాయి అంటే పండ్లు ఉన్నాయి అని అర్థం. మొదటి మాట. రెండవది, అది నిజంగా కాసిన చెట్టే అయితే గత సంవత్సరానికి సంబంధించిన పండ్లు ఎండిపోయినా ఉంటాయి, అవి రాలిపోవు. మిగిలిన చెట్ల ఫలాలకు అంజూరపు చెట్టుకు ఉన్న వ్యత్యాసం అది. అది ఏ కాలంలోనైనా తన పండ్లను నిలిపి ఉంచుకునేటువంటి స్వభావం కలిగిన చెట్టు అది. ఈ రెండు జ్ఞాపకం లేకపోతే తప్పనిసరిగా పొరపాటు జరిగిందనే భావం, ప్రభువుని గురించి పొరపాటుగా ఆలోచన వచ్చే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, పేతురు గారు
ఆ చెట్టును చూశారు. అది వేళ్లతో సహా పెకలించబడి ఉండడం చూసి అక్కడ రాసిన మాట చూడండి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకంలో తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. పేతురులో కనిపించిన మంచి సంగతి ఏమిటంటే, వాక్యాన్ని జాగ్రత్తగా వినడం, మనసులో పెట్టుకోవడం, తరువాత ఆ వాక్య నిరూపణ తాను కళ్ళారా చూడడం, ఆ వాక్యం ఎంత శక్తి కలిగిందో తాను గ్రహించడానికి, అనేకుల కోసం గ్రహింపు చేయడానికి తన మాటలుగా మార్కుకు చెప్పాడు. అందుకే మార్కు ఈ సంగతిని పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా రాశాడు. జ్ఞాపకం చేసుకునేటువంటి ఒక స్వభావం, ఒక లక్షణం. దేవుడు తన మాటను తన పక్షంగా నెరవేరుస్తాడని సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనంలో రాసింది. ఆయన అన్నాడు అంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చాడు అంటే నెరవేర్చి తీరుతాడు. అందుకనే లేఖనంలో నా మాట అగ్ని వంటిది కాదా అని వ్రాసింది ఇర్మీయా గ్రంథంలో 23-29వ వచనంలో. నిజంగా ఆయన మాట అగ్ని వంటిది. ఆయన మాట శక్తి కలిగిన మాట. ఈ సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన చెప్పాడు, అది నెరవేరింది. ప్రస్తుతానికి ఆయన చెప్పిన మాట నెరవేర్చబడడం అనే దగ్గర చాలామంది మనసుల్లో నిరాశ, నిస్పృహలు ఉన్నాయి. ప్రభు అన్నాడు కదా, ఇంకా నెరవేరలేదేంటబ్బా అని. ఏది త్వరగా నెరవేరాలో, ఏది కాలం వెంట నెరవేరాలో, ఏది ఎప్పుడు నెరవేర్చబడుతుందో నిర్ణీతమైన సమయం ఆయనకు తెలుసు. ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం అనుకున్న సమయంలో జరగాలి కాదు. ఆయన చేసే కార్యాలు ఆయన చిత్తం మేర, ఆయన ఇష్టం చొప్పున, ఆయన నిర్ణయించిన కాలంలో తప్పకుండా జరుగుతాయి. ఈ చెట్టు పరిస్థితి అయిపోవచ్చింది. 3 సంవత్సరాల కాలం ఆయన చూశాడు. అది ఒక కాయను కూడా కాల్చిన అనుభవం లేదు. కానీ ఆకులు మాత్రమే ఉన్నాయి. కంటికి రమ్యంగా కనిపించి ఆకలి తీర్చలేని అంజూరపు చెట్టు అది వేళ్లతో సహా ఎండిపోయి కనిపించింది. ఒక క్షణం ఆగుదాం. చాలాసార్లు ప్రజలను భ్రమపరిచేటువంటి తత్వం, ప్రజల ఆకలి తీర్చలేని తత్వం, ఫలించని జీవితం, మారు మనసుకు తగిన ఫలం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ప్రభు తానే పలికారు. ఆ మాట చదివితే ఖచ్చితంగా మనకు ఈ విషయం అర్థమవుతుంది. 15వ అధ్యాయం 16వ వచనంలో, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములో నిలుచుంటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని అని. మీరు ఫలించడానికి, మీ ఫలాలు నిలిచి ఉండడానికి. నిలిచి ఉండని తనం, ఫలాలు రాలిపోయిన పరిస్థితి, ఇది సర్వసాధారణంగా కనబడుతుంది. అందుకనే చాలా మార్లు ఆ ఫలాలు మనలో కనిపించకపోవడం వల్ల అనేక మంది నిరుత్సాహపడతారు, నిరాశతో తిరిగి వెళ్ళిపోతారు. వాళ్ళు ప్రభువుకు కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. నేను ఈ మాట చెప్పడం వెనక ఉన్న ఒక ఉద్దేశాన్ని మీతో చెప్తాను. మీరు ప్రేమ కలిగిన వారు, మీరెన్నడూ మీ నోట దుర్భాష మాట్లాడరు. మీరు మీ సంభాషణ పవిత్రమైనదిగా ఉండేట్టుగా చూసుకున్నారు. మీరు సాత్వికాన్ని అభ్యాసం చేస్తున్నవారుగా కనపడ్డారు. కానీ ఏదో ఒక రోజున మీరు కోపం చేత మండిపడ్డారు.
కోపం చేత మండిపడినప్పుడు అప్పటి వరకు ఉన్న ఫలం ఆ దినాన్న నిలిచి లేదు. ఆ ఫలం పోయింది, రాలిపోయినట్టయింది. చూసేవారు మిమ్మల్ని చూసినప్పుడు నువ్వు ఒక దైవసేవకుడివి, నువ్వు సువార్థికుడివి, నువ్వు ఒక సంఘ పెద్దవి, నువ్వు ఒక పరిచారకుడివి, కానీ నీ తొందరపాటుతనం వల్ల ఏం జరిగింది ఆలోచించు ఒకసారి. ఫలం నిలిచి ఉండడం అనేది ఎవరి జీవితంలోనైనా ప్రాముఖ్యమైంది. అది అనేకులకు ఓదార్పునిచ్చేదిగాను, అనేకుల అంతరంగాలకు మాదిరిని చూపించేదిగాను, ప్రభువును కనపరిచేదిగాను ఉంటుంది. కానీ అది లేని జీవితం తప్పనిసరిగా అనేకులకు నిరాశను మిగిల్చేదిగా ఉంటుంది. పరలోకం కూడా నిరాశపడే సమయం నిరాశపడుతుంది. ప్రభు ఆ చెట్టును చూసిన తర్వాత అది ఒక్క ఫలం కూడా లేకపోవడం చూసి దాన్ని శపించడం, శిష్యులెవరూ ఆ విషయాలను పట్టించుకున్నారో లేదో తెలియదు, కానీ ఈ సీమోను పేతురు మాత్రం ఆ స్థలానికి రాగానే ఆ చెట్టును చూసి, మీరు శపించిన చెట్టు ఎండిపోయింది చూశారా అన్నాడు. అప్పుడు ప్రభు ఒక చక్కటి మాట చెప్పారు. ఏమన్నారు చూడండి. మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనా నీ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అనేమాట. ప్రార్థనకు నెరవేర్పుకు మధ్య ఏర్పడే ఆ వ్యత్యాసం. అడుగుతాం, కానీ నెరవేరుతుందా అనే సందేహం మనసులో మిగిలిపోతుంది. ఆ ప్రార్థన జవాబు రాదు. అవును, ఆయన పలికిన మాటకిని ప్రార్థనకు ఎందుకు ఆయన జతపరిచారు? పేతురు ఈ మాట వ్రాయించకపోయి ఉంటే, పేతురు ఈ మాట పలకపోయి ఉంటే ఈ విషయం మనకు అర్థమయ్యేది కాదు. ప్రత్యేకంగా భక్తుడైన పేతురు గారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఆయన జ్ఞాపకం చేసుకోవడం దగ్గర, జ్ఞాపకం చేసుకున్న అనుభవం ప్రభు నోట నుండి సంఘానికి, విశ్వాసానికి, ప్రార్థనకు, జవాబుకు సంబంధం ఉన్న ఓ అద్భుతమైన సత్యం ఇక్కడ ప్రభు నోట నుండి వినడానికి అవకాశం దొరికింది. అతడు జ్ఞాపకం చేసుకునే లక్షణం కలిగినవాడు. జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభు ఈ మాటలను తన శిష్యులతో చెప్పారు. అవును, మీరు పలికిన మాట తప్పకుండా నెరవేరుతుంది సందేహించకపోతే. మీరు చేసిన ప్రార్థన నెరవేరుతుంది సందేహం రాకపోతే అని. అంటే ఆయన తన అడుగుజాడల్లో మనము నడవాలి అన్న ఒక విషయాన్ని చెప్తున్నారు. అలాగని అందరినీ శపించమని కాదు సుమా, నీ నోట వెంట శాపవచనం రాకూడదు అని ఉంది, మర్చిపోకండి. ఆయన దేవుడు, ఆయన ఆశాంతం ఎరిగినవాడు. మనకు పూర్తిగా తెలీదు. ఒక వ్యక్తి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అని అతన్ని శపించటం అనేది తగినది కాదని జ్ఞాపకం పెట్టుకోండి. కానీ వారు దేవునికి విరోధులై తమ ఇష్టానుసారంగా వాళ్ళు తమ కార్యాలు చేస్తూ అనేకులను బాధ పెడుతున్నప్పుడు తప్పకుండా ఇతను నష్టపోతాడు, ఇతని అంతిమ పరిస్థితి దారుణంగా ఉంటుంది అని మీరంటే అది ఒకరోజు నెరవేర్చబడే అవకాశం ఉంది, లేదని నేను అనడంలా. తిరిగి ప్రార్థనకు, ఈ సంఘటనకు ఓ ప్రత్యేకమైన సందర్భం ఉన్నట్టుగా ప్రభు ఈ సమయాన్ని చెప్పడం చూశాం. పేతురులో కనిపించిన మంచి లక్షణం ఏమిటంటే జ్ఞాపకం చేసుకోవడం, మరలా దాన్ని ప్రభుతోనే చెప్పడం. ఇంకా మరో మాట కూడా ఇదే సందర్భంలో జ్ఞాపకం చేస్తాను నేను. జ్ఞాపకాన్ని గురించిందే. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ అధ్యాయంలో 75వ వచనాన్ని చదువుతున్నాను.
పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. పేతురులో వచనాన్ని గుర్తుపెట్టుకున్న సందర్భం ఉంది. అది నెరవేర్చబడిన తరువాత ప్రభు దగ్గర దాన్ని మరలా చెప్పి అనేకులకు ఆ చెట్టును చూపించి కాలం వెంట ప్రభు చెప్పిన ఆ గొప్ప వర్తమానాన్ని ఆయన నమోదు చేయించడానికి అతని జ్ఞాపకం కారణమైంది. రెండవదిగా, జ్ఞాపకం చేసుకునేటువంటి అనుభవం దగ్గర ప్రభు మాట విన్నా, ప్రభు మాటను జాగ్రత్తగా హృదయంలో పెట్టుకున్నా స్వయం అడ్డం వచ్చి ప్రభు మాట తప్పనిసరిగా నెరవేరదని, తాను ఆయన అన్నట్టుగా అబద్ధం ఆడనని తన మీద తనకు ఏర్పరచుకున్న స్వాభిప్రాయం వీగిపోయిన తరువాత ప్రభు మాట ఖచ్చితంగా నెరవేరుతుందనే సత్యం, ఆయన అన్నీ ఎరిగినవాడు, ఆయన భవిష్యత్తు ఎరిగినవాడనే సత్యం పేతురు గారు ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేయడం. పేతురు యొక్క జ్ఞాపకం అతని అంతరంగాన్ని కలిచివేసింది. అతడు దుఃఖించాడు, వెలుపలికి పోయాడు, సంతాపపడి ఏడ్చెను అనే పదం. ఏడవడం వేరు, సంతాపం వేరు. జ్ఞాపకానికి ఉన్న ఓ అద్భుతమైన సంగతి ఏమిటంటే, ప్రభు యొక్క మహిమను మన కళ్ళ ముందుకు తీసుకుని వస్తుంది. ప్రభు యొక్క శక్తి సామర్థ్యాలను మన ఎదుటకు తీసుకుని వస్తుంది. ప్రభు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అని చెప్పడం కోసం ఈ 2 మార్లు ఆయన జ్ఞాపకాన్ని గురించి పరిశుద్ధాత్మదేవుడు వ్రాయడం జరిగింది. ఆలోచించండి ఒకసారి. అతడు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను అనే మాట చాలా చాలా సంతోషం కలిగజేసింది. మన జ్ఞాపకాలు అనేక మార్లు ఎక్కడ మనం ప్రభు మాట వెనుక తప్పిపోయామో, ఫలించకుండా ఎలా అయిపోయామో, ఆయన ఆకలి తీర్చలేని వారంగా ఎలా ఉన్నామో, ఆయన మాటకు విలువలేనివానిగా ఎలా మారిపోయామో మన జీవితం స్పష్టంగా ఈ 2 సందర్భాల్లో కనపడుతున్నట్టు అనిపించింది. ఇది పేతురు భక్తుని జీవితంలో మీరు నేను నేర్చుకోవాల్సిన పాఠం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, ఈ 2 సందర్భాలలో సీమోను పేతురు జ్ఞాపకం చేసుకున్న సందర్భాన్ని మా మనసులకు తీసుకుని వచ్చారు. మన మనసులోనికి అతడు గుర్తు చేసుకున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. అద్భుతమైన పాఠం పలికిన దాని వద్ద, ప్రార్థించిన దాని వద్ద నెరవేర్పును గురించి, అదే రీతిగా తన జీవితంలో నెరవేరి తాను కూడా ఫలించని పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని సంతాపపడిన ఆ అనుభవం మా కళ్ళ ముందుకు తీసుకుని వచ్చారు. మేము కూడా మీ కోపానికి తగిన వారం, కానీ మీరు కనికరం చూపించి ఇంకా ఉండనిచ్చారు. పశ్చాత్తాపడడం ద్వారా మేము తిరిగి అంగీకరించబడతామనే సత్యాన్ని ఈ భక్తుని జీవితంలోంచి నేర్చుకునే భాగ్యం ఇచ్చారు. మీ కృపకు వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ మీ సహాయాన్ని అర్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 8:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.